అంశాల మీద అయితే ఆసక్తికరంగా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే బీజేపీ బీఆర్ఎస్కు ఓటేస్తే పైసా రాదు, ఢిల్లీలో మోదీ ఫామ్ హౌస్లో కేసీఆర్, గల్లీలో సమస్యలు తీర్చేటోళ్ళకే ఓటేయండి సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ అనేటటువంటి రెండు పార్టీలకు ఓటేస్తే ప్రజలకు ఒరిగేది ఏం లేదు. బీజేపీకి ఓటేస్తే ఢిల్లీలో మోడీ ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్లయితే ఫామ్ హౌస్ల దొర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సేద తీరుతారు. కాబట్టి వీళ్ళిద్దరికి ఓటేస్తే ఒరిగేది ఏం లేదు. ఢిల్లీ ఆయనకు గల్లీ ఆయనకు కాకుండా బస్తీ సమస్యలు, మన కాలనీల సమస్యలు, మన గురించి ఆలోచన చేసేటటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి అయితే నిన్న చెప్పడం జరిగింది. కాంగ్రెస్ను గెలిపిస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే, కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే కిషన్ రెడ్డికి బండికి లేదు, రాజ్యాంగబద్ధంగా వచ్చేదానికి వాళ్ళ రికమెండేషన్లు ఎందుకు, కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చేటటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ కిషన్ రెడ్డికి కానీ బండి సంజయ్కి కానీ లేదు. మనకు రావాల్సినటువంటివి మనకు వస్తాయి, అది కూడా మనం రూపాయి కడుతుంటే కొన్ని పైసలు మాత్రమే వస్తున్నాయి. వీళ్ళని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కూడా పోయిన 5 సంవత్సరాల క్రితం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ పలు హామీలని అయితే ఇచ్చి ఆ రోజు 50కి పైగా స్థానాలను ఆ రోజు బీజేపీ గెలవడం జరిగింది. బండి పోయినోనికి బండి ఇస్తా, ఇల్లు పోయినోనికి ఇల్లు ఇస్తా, కారు పోయినోనికి కారు ఇస్తా, ఏం కోల్పోతే దాన్ని తీసుకొని వచ్చి ఇస్తా అని చెప్పి ఎన్నికల తర్వాత మీ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అని చెప్పిండు. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ ఏమవసరము, అదేవిధంగా వీళ్ళ వల్ల అయ్యేది లేదు పోయేది లేదు, ఊదు గాలదు పీరు లేవదు. కాబట్టి ఈ బండి సంజయ్ కిషన్ రెడ్డి మాయ మాటలు నమ్మకండి. ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగినా వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఎంతసేపు వాళ్ళు ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ అమిత్ షాకు ఊడిగం చేస్తున్నారు. ఇంకా ఒక అడుగేసి అవసరమైతే అమిత్ షా చెప్పులు కూడా మోయడానికి వాళ్ళు వెనకాడట్లేదు. కాబట్టి వీళ్ళ వల్ల ఏం కాదు, వాళ్ళకు ఓట్లు కూడా వేయద్దని చెప్పి ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. హైదరాబాద్ ఖమ్మంలో వరదలు వస్తే పైసా ఇప్పించలే, తెలంగాణలో అన్ని సమస్యలకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే కారణం, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ హరీష్ ఓట్లు అడుగుతున్నారు. హైదరాబాద్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చి సర్వం కోల్పోయి ఆర్థికంగా ఎంతో నష్టం జరిగినా కానీ కేంద్ర ప్రభుత్వం పైసా సహాయం ఇవ్వలేదు. గుజరాత్లో వరదలు వస్తే 1000 కోట్లు తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఆర్థిక సాయం చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే 1000 కోట్ల రూపాయలు తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చిండ్రు. కానీ తెలంగాణలో వరదలు వస్తే హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ములుగు కావచ్చు, ఏ ప్రాంతంలో వరదలు వచ్చినా కానీ చిల్లి గవ్వ 1 రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదు. మరి ఏం మొక్కం పెట్టుకొని నిజంగా మీరు ఓట్లు అడుగుతున్నారో బండి సంజయ్ కిషన్ రెడ్డి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ మొక్కను ఇక మొలవనివ్వవద్దు, బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని కామెంట్. తెలంగాణ అనేటటువంటి ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి. బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది బీజేపీకి బీ టీమ్గా వ్యవహరిస్తున్నది. ఏ రకంగా అయితే బాత్రూంలో పినాయిల్ పోసి కడుగుతామో, ఎట్లయితే యాసిడ్ వస్తే సర్వం నాశనం అయిపోతుందో ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలను రాజకీయంగా సమాధి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి అయితే నిన్న చెప్పడం జరిగింది. నిజంగా వాళ్ళు ఏం చేయలేదు. నిన్న ముఖ్యమంత్రి కొన్ని లెక్కలు చెప్తే అసలు ఇంత అన్యాయం జరుగుతుందా అనిపించింది. బీహార్ వానికి అంటే రూపాయి కడితే 6 రూపాయలు ఇస్తున్నాడంట, మనం రూపాయి కడితే 40 పైసలు ఇంత ఇస్తున్నాడంట. తమిళనాడు రూపాయి కడితే 16 పైసలు ఇస్తున్నాడంట, కర్ణాటకకి ఒక 20-30 పైసలు ఇస్తున్నాడట. ఇట్లుంటుంది దక్షిణ భారతదేశం మీద. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ
చైతన్యం ఎక్కువ, విద్య ఎక్కువ, అన్ని రకాలు ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉంటారు. కాబట్టి ఈ బీజేపీ వీళ్ళ ముసుగులు, వీళ్ళ దొంగ రాజకీయాలను వీళ్ళు నమ్మరు, వీళ్ళకు ఓట్లు లేరు. కాబట్టి ఈ ప్రాంతం మీద, ఈ దక్షిణ భారతదేశం మీద వీళ్ళు సవతి ప్రేమ కనబరుస్తారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకైతే బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరము మనందరి పైన ఉన్నది.